in the first time ladies are performing this event. So ఈ ఈవెంట్ ని పెర్ఫార్మ్ చేస్తున్న వాళ్ళు సునీత గారు, ప్రశాంతి గారు, బిందు గారు అండ్ శైలజ గారు. సో వాళ్ళ ముందుకు రండి ఒకసారి. ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు పక్కనే. సో చూద్దామండి వాళ్ళ ఆయన్ని ఎంత బంగారం మనం చూద్దాం. మంచి బంగారం అయితే మనమే పట్టుకోవచ్చు. ఓకే, ఒకసారి అందరూ కూర్చుంటే కనుక బాగుంటుంది. ఉన్న పిల్లలు వాళ్ళు అన్కంఫర్ట్గా ఉంటే వాళ్ళు కూర్చోవచ్చు, రాలేదు. మిగిలిన వాళ్ళు కూర్చోండి. పిల్లలు ఎత్తుకున్న వాళ్ళు వాళ్ళకి కంఫర్ట్గా లేకపోతే వాళ్ళు స్టాప్. ఓకే, సో చూద్దామండి నేను ఏం చేయాలనుకుంటున్నారు మరి. ఓకే, లేచింది లేవకపోతే ఇంట్లో పనులు ఎవరు చేస్తారట. ఆయనే పిల్లలకు పిల్లలే. ఇంట్లో ఒక్క పని ముట్టుకోరు, ఎక్కడి వస్తువులు అక్కడే పడేస్తారు. ఏదో అమెరికా సంబంధం ఎంతో సుఖపడిపోతుందని ఎంతో కఠిన చేశారు. పని మనిషి కంటే హీనంగా. హాయ్ సునీత. రండి. ఏంటి లేట్ అయింది? బిందుని పిక్ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిందో. తను మా అపార్ట్మెంట్కి కొత్తగా వచ్చింది. నమస్కారం అండి. నమస్కారం ఎందుకో? హాయ్ అంటే అందరికీ హాయిగా ఉంటుంది. అవునా సునీత, ఉన్న పార్టీలో మగవాళ్ళనంతా పిలిపేశారట. ఏమిటి డీటెయిల్స్? అదా, అన్నీ చేతికి అందిస్తే తీరిగ్గా కూర్చొని భార్య బాధితుల సంఘం, విన్నావా? భార్య బాధితుల సంఘం పెడతారట. పైసా ఆదాయం లేని దీంట్లోకి ఈ మధ్య కొత్తగా పెళ్ళైన వాళ్ళని కూడా బలవంతంగా లాగుతున్నారట. భార్య బాధితుల సంఘం వ్యవహారం అంత దూరం వచ్చింది. మనం కూడా ఏదో ఒకటి చేయాలి. ఈ మాత్రం దానికి అంత గొడవ ఎందుకులేండి, మన వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఏమా పెళ్ళి కొత్తగా అయింది ఏమిటి? అనుకున్నాలే. అవును ప్రశాంతి, మీ వారు మీకు హెల్ప్ చేస్తారట కదా, పార్టీలో అంతా అనుకుంటున్నారు. ఏదో సహాయం చేస్తున్నట్టే వేషాలు వేస్తారు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చారనుకోండి, వంటిల్లో మొహమే తెలియనట్టు యాక్షన్ చేస్తారు. పైగా లివింగ్ రూమ్లో వాళ్ళతో పాటు కూర్చొని బజ్జీలు టీలు కావాలని ఆర్డర్లు వేస్తారు. రండి శైలజ, ఏంటి ఈరోజు వర్క్ వెళ్ళలేదా? లేదండి, ఈరోజు ఆఫ్ నాకు. ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నారు? మన వాళ్ళ గురించే సరిగ్గా టైంకి వచ్చారు. అన్నట్టు మీరిద్దరు వర్కింగ్ కదా, మీ వారి ఇంట్లో బాగా హెల్ప్ చేస్తారా? మా ఆయన పెళ్ళికి ముందే బాగా చేశారు. ఏ పని చేసినా 50-50 అని. ఆదర్శ పురుషుడే, అదృష్టవంతురాలు. నా మొహమాదృష్టం అంటే వంట నేను చేసి పెట్టాలట, ఆయన తిని పెడతారు. బట్టలు నేను ఉతికి ఇస్త్రీ చేసి పెడితే ఆయన నల్లగొట్టి పెడతారట. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే నేను వంట చేస్తూ కూర్చుంటాను, ఆయన మాట్లాడుతూ కూర్చుంటారు. జీతం చేతికిస్తే ఎవరిది? అది కూడా నా జీతం. స్టార్టింగ్లో తగిలేస్తారు. మరి గ్రాసరీ పని అవి చేయరా? అయ్యో రామ, మొన్న ఒక్క యోగట్తో మనకి ఇన్సుపర్ పంపానా, మధ్యలో 4 సార్లు ఫోన్లు. లో ఫ్యాటా నో ఫ్యాటా అని ఒకసారి, ప్లేనా వెనిలానా అని ఇంకోసారి, గలనా కోట అని ఇంకోసారి. అబ్బబ్బా, ఏం చెప్పమంటారు? వెదవగోల. వేషాలండి, వేషాలు, అన్ని వేషాలు. అన్నట్టు సునీత గారు మీ వారి గురించి, మా వారి గురించా?
లేవగానే ఆకలి అంటారు, ఎక్కడి వస్తువులు అక్కడే పడేస్తారు. ఏమైనా చెడిపోతే చెవిలో ఇల్లు కట్టుకొని పొరవలసిందే. అడగంగానే చేస్తే నస పెట్టడానికి నాకేమైనా నోటి దురద చెప్పండి. అది కాదు, వాళ్ళు ఎవరు? మన మొగుళ్ళు. చూద్దామన్నారంటే ఇక జన్మలో చేయరన్నట్టు. చేద్దామన్నారంటే నా వల్ల కాదు, నీ దిబ్బలేవో నువ్వు పడు అని అర్థం. మా సంగతి సరే, మీ ఆయన గురించి చెప్పు బిందు. మా ఆయన బంగారం అని వాళ్ళ బంధువులంతా తెగ ఉద్దరు కొట్టారండి. అబ్బో కిలో ఇవ్వమ్మా. నేను గిన్నెలు కడిగితే చాలు నీ చేతులు ఎలా కందిపోయాయో అని బాధపడిపోయి బ్లౌజులు కూడా కొని తెచ్చారు. ఆ 4 గిన్నెలు ఎప్పుడైనా ఆయన తోమారా అని అంటారు కానీ ఎప్పుడూ చేయలేదండి. కానీ నేను ఏ పని చేసినా చాలా బాగుందని మెచ్చుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి మరీ చెప్తారు. ఆ మాటలన్నీ రికార్డ్ చేసి పెట్టుకోమ్మా, ఈ పొగడ్తలు మళ్ళీ వినపడవు. మేము ఈ మధ్య ఒక పార్టీకి వెళ్తే అక్కడ రెసిపీ బాగుందని అంటే మొహమాట పడకుండా ఆవిడను అడిగి ఫిష్ ఫ్రై, పన్నీర్ కర్రీ చేసి పెడితే బాగా మెక్కి ఇవాళ పెరుగు చాలా బాగుంది, కడుపు మండిపోయింది. అయినా అదే రేమలేండి, మా ఆయన నేను ఏం వండానో ఆయన ఏం తిన్నారో కూడా తెలియదు. అంతేలేండి, ఈ మధ్య నేను ఎంతో కష్టపడి కాకరకాయ కారం పెట్టి కూర చేశానా, శుభ్రంగా ఆవురావురుమని తిని కాకరకాయ చేస్తే మా అమ్మ తర్వాత ఎవరైనా అన్నారు. ఒళ్ళు మండిపోయింది. నిజంగా ఆవిడ అంత బాగా చేస్తారా? ఏమోనండి, ఎప్పుడైనా ఆవిడ వండి నేను తింటే కదా తెలిసేది. ఈయన ఆఫీస్ నుండి ఫోన్ చేసి ఐ మిస్ యూ అంటారండి. ఆ తర్వాత ఇంటికి వచ్చాక పాట కూడా పాడతారు. కొత్త పిల్ల మోజు అలానే ఉంటుంది. ఇప్పుడు మమ్మల్ని చూడండి, మేము నడుస్తుంటే నాకు మా ఆయన 6 అడుగుల దూరంలో నడుస్తారు. మా పక్కింటి పెద్దకు ఒక్కటే అనుమానం, మీ ఆయన బాయ్ చెబుతూ ఇస్సు హక్కులు చేసుకోరేంటి, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అని అని తెగ జాలి పడిపోతూ ఉంటుంది. ఏ ఆంధ్రా భర్త అయినా అంతేనమ్మా, కొత్త కారు మీద ఉన్న మోజు పెళ్ళా మీద ఉండదు. జాగ్రత్త, ఈ కష్టాలు నీకు కూడా వస్తాయి. డ్రైవింగే మొగుల దగ్గరే సరిపోయింది. భర్తల దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం అంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు. ఎంతో అమాయకంగా కనబడేవాడు కూడా భార్యలకు డ్రైవింగ్ నేర్పాలనేసరికి ఎక్కడ లేని చిరాకులు పరాకులును. చక్కగా డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకో, ప్రతి చిన్న టర్న్కు గుడ్ జాబ్ అంటూ నేర్చుకుంటూ తెలుస్తూ నేర్పిస్తారు. షికార్లకు తీసుకెళ్తున్నారా? ఏం షికారులండి, వీకెండ్ వస్తే చాలు తారా మీటింగ్లని మిడ్ నైట్ వరకు ఏమైనా పనికొచ్చే పనులు చేస్తారా అంటే అది లేదు, ఏదో మినీ పార్టీ చేసుకుని వస్తారు. షికార్ల సంగతి వదిలేయండి, ముఖ్యమైన రోజులే మర్చిపోతారు మా ఇంట్లో. ఎప్పుడైనా గుర్తుంటే ఏదో ఒక కార్డు కొని నా మొహాన పడేస్తారు. టీవీల నిండా ఈ భార్యలకు డైమండ్స్ కొని పెట్టండో అని ముదర కొడుతున్నారు. అయినా ఈయన అర్థం చేసుకోరే. అయ్యో రామచంద్ర, ఏమి తెక్కుపోవడమే నయంలేండి.
మొన్న ఈ మధ్య మా ఆయన జైల్స్ నుండి $2000 పోసి నాసిరకం ముత్యాల హారం తెచ్చారు. అది సేల్లోనూ లేదు, ఈయనకు బేరం ఆడమో రాదు. ఇలా ఏదో ఒకటి పిచ్చి తెస్తే రిటర్న్ చేయక చస్తుందా అని తెలివిగా బిల్ కూడా బాక్స్ లోనే పెడతారు. అయినా ఏం లాభం లేండి, కొత్త చీర కట్టుకున్నా కనపడదు, కొత్త ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా చూడదు. ఈయన ఈ మధ్య ఒకటే నస, పక్కింటి ముగిసి చూడు ఎంత స్టైల్గా ఉంటుందో అని. నాకు ఒళ్ళు మండిపోయింది. అట్లు పోయాలి, ఐశ్వర్య రాయ్లా ఉండాలి అంటే ఎట్లా కుదురుతుంది? నేను కూడా ఈ మధ్య పొట్టు నిక్కర్లు వేసుకున్న అమ్మాయిని గుడ్లలాగా అంతేనమ్మా, అంతే. ఈ మగవాళ్ళందరూ అంతే. ఒకసారి ఈయనతో గొడవ పెట్టుకుంటే నల్ల కళ్ళద్దాలు వేసుకుని దొంగ చూపులు పెట్టడం అంటే ఇదే మరి. పూలంటే గుర్తుకొచ్చింది. ఈయన కూడా ఈ మధ్య యార్డ్ వర్క్ అని చెప్పి లాన్ మూవర్ని తోసుకుంటూ పక్కింటి కుర్రపిల్లను చూస్తూ కూర్చుంటాడు. ఈ మధ్య ఒకసారి ఆ పిల్ల, అంకుల్ మీ బొచ్చు చాలా బాగుంది అంటే మళ్ళీ లాన్లోకి వెళ్తే ఒట్టు. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఇప్పుడే విశ్వని యార్డ్ వర్క్ సామాన్ల కోసమని షాప్కి పంపాను. అన్నిటికీ బతికిచ్చా ఆయన. యార్డ్ వర్క్ అనగానే చెంగు చెంగులో వెళ్ళాను. ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. లేకపోతే చెంగున మన నెత్తిన చెంగేసుకొని పుట్టింటికి వెళ్ళాల్సి వస్తుంది. బిందు రెడీయా వెళ్దామా? నువ్వు ఇలాంటి వాడిని అస్సలు అనుకోలేదు. ఏం చేశాడే? ఏం చేయడం ఏంటి? నీకు ఇక్కడ ఇప్పుడు ఆ నల్లకల్లద్దలు అవసరమా? చూడాల్సిన నా ఫ్రెండ్స్ ని నల్లకల్లద్దల నుంచి చూస్తావా? వాళ్ళ అక్కతో సమానమే. సరే వద్దు తినేస్తాను, రా వెళ్దాం. ఏడవకి బాగా లేట్ అవుతుంది. విన్నారా, పెళ్ళి ఏడాది కూడా అవ్వలేదు, అప్పుడే యాడ్ వర్క్ నీకు. అయినా పెళ్లికి ఏడవకి సంబంధం ఏంటి? ఏం అర్థం కావట్లేదు. పెళ్లికి చెప్పాను కదా, నాకు ఏడవకి అంటే చాలా ఇష్టం. వింటున్నారా? సరే చేయొద్దా? సరే చేయండి. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం కదా. ప్రామిస్? ఏంటి ప్రామిసా? ఒట్టే చెప్పమాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పను. ఇప్పుడే చెప్తున్నా, యాడ్ వర్క్ చేస్తే ఇండియాకి వెళ్ళిపోతాను అంతే. అయినా ఇదే ఫిట్టింగే. సరేలే, యాడ్ వర్క్ ఇంకా చచ్చినా చేయను. ఇప్పుడైతే ఇంకా నన్ను విసిగించగా మన ఇంటికి వెళ్దాం. చేసిందేమో. పర్వాలేదు, అప్పుడప్పుడు ఈ లెవెల్లో పొగుడు నొక్కుతూ ఉండకపోతే కంట్రోల్ చేయగలమా?